హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, నేను చూపించే పద్ధతిలో ఒకసారి ట్రై చేశారంటే మరి ఇంకెప్పుడు ఎగ్ కర్రీ చేసినా కూడా ఈ విధంగానే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ వచ్చేసి రైస్, రోటీ, బిర్యానీ దేనిలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 5-6 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు 4-5 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తబడతాయి. ఇవి బ్రౌనిష్ కలర్ ఏమీ రానవసరం లేదండి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 ఇంచ్ వరకు అల్లం ముక్కలు, అలాగే 5-6 వెల్లుల్లి రేకులను వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు 2 టేబుల్ స్పూన్ల వరకు మిలాన్ సీడ్స్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ మిలాన్ సీడ్స్ ప్లేస్లో జీడిపప్పుని కూడా వేసుకోవచ్చండి. ఏది వేసుకున్నా కూడా టేస్ట్ ఒకలానే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉల్లిపాయలతో పాటే 3-4 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ వేపించుకోవాలి. ఇలా చక్కగా వేపించుకున్న వీటిని ఆయిల్ రాకుండా ఈ విధంగా పక్కకు తీసుకుంటూ ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసుకున్న ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీనిలోకి 1 గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకుని మెత్తని పేస్ట్ వలె దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను చూపిస్తున్నాను, ఈ విధంగా మెత్తగా అయ్యేటట్లు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేపించగా ఆయిల్ మిగిలింది కదా, ఈ ఆయిల్లోకి కొద్దిగా స్పైసెస్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు 1 స్పూన్ జీలకర్ర, 5-6 మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, ఇలా కొద్దిగా స్పైసెస్ తీసుకుని 1 నిమిషం పాటు వేపించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 2 నిమిషాల పాటు ఇదంతా కూడా ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా చక్కగా ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. రండి, ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఎక్కడా మాడిపోకుండా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ వేపించుకోవాలి. చూడండి, ఎప్పుడైతే ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఇది చక్కగా ఇంకా ఆయిల్ వదిలేస్తున్నట్టు. ఇప్పుడైతే ఇందులోకి 2 బాగా పండిన టమోటాలని ఈ విధంగా ప్యూరీ కింద చేసుకుని వేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ వేసాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇది బాగా దగ్గర పడేంత వరకు కూడా ఎక్కడ మాడిపోకుండా ఈ విధంగా కలుపుతూ వేపించుకోవాలి. చూడండి, ఇలా 5-6 నిమిషాలకి ఆయిల్ అయితే సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీనిలోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఇలా సెపరేట్ అయిన ఆయిల్ని ఒకసారి కర్రీలోకి బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు దీనిలోకి స్పైసెస్ అయితే వేసుకుందాము. దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇలా స్పైసెస్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. చూడండి, ఇలా చక్కగా గ్రేవీలో ఈ స్పైసెస్ బాగా ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఆయిల్లో వీటిని వేపించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేపించుకున్న తర్వాత ఆయిల్ కొంచెం సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. నేను ముందరే ఎగ్స్ని ఉడికించుకుని ఉంచుకున్నానండి. ఇలా ఉడికించుకున్న ఈ ఎగ్స్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకోవాలి. ఎగ్స్ని మనం ఉడికించేటప్పుడే 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే ఎగ్ లోపల కూడా చప్పచప్పగా లేకుండా మంచి రుచిగా ఉంటాయి. చూడండి, ఇప్పుడైతే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇలా మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వేపించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇవి కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని వీటిని బాగా వేపించుకోవాలి. ముందరే కారం, పసుపు వేసేస్తే ఆయిల్లో మాడిపోతుంది కాబట్టి ఇలా చివరిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన స్పైసెస్ ఎగ్స్కి బాగా పట్టేటట్లు ఈ విధంగా వేపించుకున్నాక ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి.
చూడండి ఇక్కడ గ్రేవీకి 5 నిమిషాలు అయింది. నేను ఇక్కడ మూత తీస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఆయిల్ అయితే సెపరేట్ అయిందో. మనకి ఎప్పుడు కూడా కర్రీ బాగుండాలంటే గ్రేవీ టేస్టీగా ఉండాలండి. గ్రేవీ ఈ విధంగా మంచి క్రీమీగా చక్కగా ఉంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ మరింత టేస్టీగా ఉండడం కోసం దీనిలోకి 1/2 కప్పు వరకు క్రీమ్ని అయితే వేస్తున్నాను. ఈ క్రీమ్ ప్లేస్లో మీరు మలై వేసుకోవచ్చు, లేదా కర్డ్, గట్టి కర్డ్ని కూడా ఫ్రెష్ది వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇది వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి ఈ విధంగా చక్కగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా వేపించుకున్న ఈ ఎగ్స్ని అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసాక ఈ మసాలా అంతా ఎగ్స్కి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. చూడండి 4 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.